శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అందరికీ నమస్కారం. సత్యదేవ్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఇది నా 67వ వీడియో. గత 6 రోజుల క్రితం కుజరాహుల యొక్క సంఘర్షణ మీద వీడియో చేయడం జరిగింది. మరి 6 రోజులకే ఏంటి అర్జెన్సీ వచ్చిందంటే గ్రహస్థితిలో అట్లాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అర్జెన్సీ ఈ వీడియో చేయడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల మీద ఏంటి అర్జెన్సీ అంటే జూన్ 5వ తారీఖున జూన్ 5, 2024వ తారీఖున బుధవారం రోజు వృషభ రాశిలో 5 గ్రహాలు చేరుతున్నాయి. రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర. ఈ 5 గ్రహాలు కూడా వృశ్చిక రాశిపై దృష్టి కలిగి ఉంటాయి. ఈ 5 గ్రహాలు అదే సమయంలో కుజుడు మేషరాశిలోకి ప్రవేశం చేసి వృశ్చిక రాశిపై అష్టమ దృష్టిని కలిగి ఉన్నాడు. అట్లాగే శని కుంభరాశిలో సంచారం చేస్తూ వృశ్చిక రాశిపై దృష్టి కలిగి ఉన్నాడు. అప్పుడు మొత్తం కూడా ఏమైనా 7 గ్రహాలు వృశ్చిక రాశిపై దృష్టి కలిగి ఉన్నాయి. రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, కుజ, శని ఈ 7 గ్రహాలు కూడా వృశ్చిక రాశిపై దృష్టి కలిగి ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. 7 గ్రహాలు వృశ్చిక రాశి మీద దృష్టి కలిగి ఉండటం పెద్ద లెక్క కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు ఇద్దరు కూడా హస్తగతం పొందారు, బలహీనపడ్డారు. ఈ గురు, శుక్రులు ఇద్దరు కూడా లైవ్లో లేరు. ఈ గురు, శుక్రులు లైవ్లో కనుక ఉన్నట్లయితే ఎన్ని గ్రహాలు చూస్తున్నప్పుడు కూడా ఏం ప్రమాదం లేదు. శుభగ్రహాలు లైవ్లో లేకుండా అన్ని గ్రహాలు కనుక చూస్తున్నట్లయితే శుభగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉంటాయి. కాబట్టి ఆ కంట్రోలింగ్ పవర్ అనేది మిగతా గ్రహాల మీద, మిగతాని పాపగ్రహాలే కదా, వాటి మీద ఉండదు. కాబట్టి ప్రభావం, పాపగ్రహాల యొక్క ప్రభావం వృశ్చిక రాశిపై అధికంగా ఉండేదానికి అవకాశం ఉంది. అధికంగా ఉండి ఏం జరుగుతుంది? ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి అవకాశం ఉంది. అవి ఏమేంటి? తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడు, ఎలా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 23వ తారీఖున పౌర్ణమి ఏర్పడుతుంది. అంటే వృశ్చిక రాశిలోకి చంద్రుడు వస్తాడు. అక్కడ రవిచంద్రుల యొక్క సమసప్తక స్థితి పౌర్ణమి ఏర్పడుతుంది. అది మొదలు సబ్జెక్ట్. ఆ రోజు ఒక తుఫాను వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ తుఫాను పెను తుఫాను కావచ్చు. ఇది ఈ వృశ్చిక రాశి మీద గురుదృష్టి, శని దృష్టి ఉన్నది. ఇంకా కుజ దృష్టి రాలేదు. 23వ తారీఖుకి కుజదృష్టి, గురుదృష్టి ఉంది. గురువు హస్తంగతం పొందాడు, బలహీనపడ్డాడు. పౌర్ణమి రోజు అయింది. శని యొక్క దృష్టి చంద్రుడి మీద పడతాం. ఆ చంద్రుడి యొక్క దృష్టి రిఫ్లెక్షన్ ఆ రవి, గురువుల మీద పడతాం, ఆ రాశిలో ఉన్న గ్రహాలంటి మీద. ఇదంతా కూడా జరిగిపోతాయి 23వ తారీఖు. అప్పుడు పడ్డప్పుడు ఏమవుతుంది? శని యొక్క ప్రభావం చంద్రుడి ద్వారా వృషభ రాశిలో ఉన్నటువంటి గురు, శుక్ర, రవి ఈ గ్రహాల మీద ఉంటుంది. బుధుడి మీద కూడా ఉంటుంది. సో ఆ కోణంలో తుఫాను వచ్చేదానికి అవకాశం ఉంది. భూకంపం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. గురుశని యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద కేంద్రీకృతం అవుతున్నప్పుడు గురువు బలహీనపడ్డాడు కాబట్టి భూకంపం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి జలరాశి, జలతత్వ రాశి కాబట్టి ఈ భూకంపం జలతత్వ రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి సునామీ కూడా వచ్చే అవకాశం ఉంది. సునామీ అంటే ఏంటి? సముద్ర గర్భంలో వచ్చే భూకంపాన్ని సునామీ అంటాం. ఆ సునామీ కనుక వచ్చినట్లు ఏమవుతుంది? సముద్ర గర్భంలో భూకంపం వస్తే సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఒడ్డుకు వస్తాయి. ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు తన్నుకుంటూ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అధికంగా ఉంటుంది ఈ సునామీ వల్ల. ఈ సునామీలు తరచుగా వస్తుంటాయి. మరి కనుక ఒక భీకర రూపానికి దాల్చినట్టయితే అది మంచి పెను విపత్తుగా మారి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ అట్లా కనపడుతూ ఉంది. పెను నష్టం జరిగిందా? 23వ తారీఖు ఒక రకమైనటువంటి భూకంపం 7+తో వచ్చిన
5వ తారీఖు వచ్చినటువంటి భూకంపం ఇండోనేషియాలో 6+6 వచ్చింది. అది లోగా నేను చెప్పింది. ఇప్పుడు 23వ తారీఖు 7+7తో భూకంపం వస్తుందని చెప్పాం. వస్తే రావచ్చు. సో దీని తర్వాత కుజుడు వస్తాడు కదా ఫస్ట్ తారీఖున మేషరాశిలో నుంచి మీనరాశిలో నుంచి మేషరాశిలోకి. అప్పుడు అష్టమ దృష్టి ఉంటుంది వృశ్చిక రాశి మీద, శని దృష్టి ఉంటుంది, దశమ దృష్టి, కుజ దృష్టి ఉంటుంది. అప్పుడు ఫస్ట్ తారీఖు ఏమవుతుంది, అక్కడ ద్విగుణీకృతం అవుతుంది పవర్. అక్కడ పాపగ్రహాల యొక్క పవర్ వృశ్చిక రాశి మీద అక్కడ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. 7+7 కూడా రావచ్చు అక్కడ భూకంపం. ఇటువంటి గ్రహస్థితి నేను 7 గ్రహాలు ఒక రాశి మీద దృష్టి కలిగి ఉండడం, ఆ దృష్టి కలిగి ఉన్నప్పుడు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా అస్తంగత్వం పొంది ఉండటం నేను చూడలేదు ఇటీవల కాలంలో. గత కొన్ని సంవత్సరాలుగా నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. కాబట్టి మనం ఊహించని ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర స్థాయిలో జరిగేదానికి అవకాశం ఉంది. స్టార్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 23/5/2024 తుఫాన్. తర్వాత ఫస్ట్ తారీఖు 23/5/2024 తుఫాన్ వస్తుంది, భూకంపం వస్తుంది, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. 1వ తారీఖున జూన్ 1వ తారీఖు 1, 2, 3 తారీఖుల్లో వీటి యొక్క ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది. ఎక్కువ మోతాదులో వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి 3. ఏది భూకంపం, సునామీ, పొలిటికల్ డిస్టర్బెన్స్. ఇక్కడ ఈ ఒత్తిడి అంతా కూడా వృశ్చిక రాశి మీద ఉన్నది కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలపై ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పి మనకి అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏమిటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే నా అనుభవంలో ఎక్కువగా ఇండోనేషియా కనపడింది నాకు. ఇండోనేషియా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిలిప్పైన్స్, జపాన్, నేపాల్ ఈ ప్రాంత దేశాలని కూడా ఈ వృశ్చిక రాశి ప్రభావితం అయినప్పుడు అక్కడ భూకంపాలు వస్తూ ఉన్నాయి, సునామీ వస్తుంది. అది ఈసారి కూడా అట్లా ఎక్కువగా ఫోకస్ వృశ్చిక రాశి మీద ఉంది కాబట్టి ఆ వృశ్చిక రాశి మీద రావడానికి అవకాశం ఉంది. ఇండోనేషియాతో పాటు అక్కడ నాకున్నటువంటి లిస్టు ప్రకారం మిగతా దేశాలు ఏంటంటే వృశ్చిక రాశిని ప్రభావితం చేసినటువంటి దేశాలు నార్వే, అల్జీరియా, మొరాకో, ట్రాన్సిల్వా. ఇక్కడ మన భారతదేశంలో చూసుకుంటే ఢిల్లీ కూడా చెప్పారు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటిది ఢిల్లీ అవి కూడా చెప్పడం జరిగింది. చూడాలి మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, దొరుకుతాయో చూడాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు కూడా వృశ్చిక రాశికి సంబంధించిన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. హైలాండ్, రిలీజియస్ ప్లేసెస్, ఆర్మీ బెర్రాక్స్, అండర్ గ్రౌండ్ ఆపరేషన్ థియేటర్స్, పాయిజన్స్, మడ్డీ అండ్ మాయిస్ట్ ప్లేసెస్, కిచెన్ గార్డెన్స్, కెమికల్ ల్యాబ్స్, మీట్ మార్కెట్స్, బ్రోతల్స్, స్లమ్స్, న్యాచురల్ క్వాలిటీస్ లైక్ సీక్రసీ, డార్క్నెస్, క్యూరింగ్, పాయిజనింగ్, ఫియర్, అన్సర్టనిటీ, కన్ఫ్యూజన్, అగ్రెసివ్. ఈ ప్రాంతాలన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో జరగచ్చు, ఇందాక చెప్పుకున్నటువంటి దేశాల్లో జరగచ్చు, మన భారతదేశంలో ఢిల్లీలో జరగచ్చు. మనకి ఎప్పుడైనా కానివ్వండి ఈ నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో పెను భూకంపం వచ్చినప్పుడు దాని యొక్క ట్రెమర్స్ మనకి ఢిల్లీ దాకా వస్తున్నాయి ఢిల్లీ దాకా. సో కాబట్టి రేపు అందులో కాకుండా అంతేకాకుండా ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మేషరాశిపై దృష్టి ఉంటుంది, సింహరాశిపై దృష్టి ఉంటుంది, వృశ్చిక రాశిపై దృష్టి ఉంటుంది. మేషం, సింహం, వృశ్చికం, కుంభంలో ఎలాగ ఉన్నాడు, మొత్తం 4 రాశులు కవర్ చేస్తాడు. అట్లాగే గురువు యొక్క దృష్టి ఏ రాశుల మీద ఉంటుంది? వృషభరంలో ఉన్నటువంటి గురువు కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి 4 రాశుల మీద ఉంది. ఇక్కడ కన్యా రాశి, మకర రాశి ఇంపార్టెంట్ మన భారతదేశానికి సంబంధించినంత వరకు. క్యాప్రికాన్, మకర రాశి మన భారతదేశం అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది అని చెప్పి చెప్పక తప్పదు. మరి కన్యా రాశి పర్టిక్యులర్గా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఓల్డ్ ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పబడ్డాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పని. అంటే ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కలిపినటువంటి ఆంధ్రప్రదేశ్. నేను చాలాసార్లు చూశాను కన్యా రాశి ప్రభావితం అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు కూడా వస్తున్నాయి. కాబట్టి రేపు వచ్చేటువంటి కాలంలో
మన భారతదేశం, అందులో పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా, సౌత్ ఇండియాని కూడా చెప్పుకోండి, ఈ ప్రాంతాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉన్నది. తర్వాత కుజుడు ఎక్కడున్నాడు? మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకాన్ని చూస్తాడు. కర్కాటక రాశి జలరాశి కదా, కర్కాటకాన్ని చూస్తాడు. తర్వాత తులారాశిని చూస్తాడు, వృశ్చిక రాశిని చూస్తాడు. సో ఇవన్నీ కనుక చూసుకుంటున్నట్లయితే ఈ శని యొక్క ఆధీనంలోకి, గురు యొక్క ఆధీనంలోకి, కుజుడు యొక్క ఆధీనం, వీడి యొక్క దృష్టి యొక్క ప్రభావం చూసినట్టయితే మొత్తం దాదాపు 8-9 రాశులపై ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉండేదానికి కాకుండా మిగిలిన 3 రాశులే 12 రాశులు. అంటే ఏంటంటే దాదాపు 70% ఆఫ్ ది యూనివర్స్ విల్ గో అండర్ ది గ్రిప్ ఆఫ్ దీస్ 3 ప్లానెట్స్, సాటర్న్, జూపిటర్ అండ్ కుజుడు. 70% ప్రపంచం మొత్తం కూడా ఈ శని, గురు, కుజ ఈ గ్రహాల యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రకృతి వైపరీత్యాల యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతున్నాయి. జరిగేదానికి అవకాశం ఉంది 70% ఆఫ్ ది యూనివర్స్. ఇది చాలా పరిశీలించాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ పీరియడ్లో 23/5/2024 నుంచి ఎప్పటిలాగుంటుంది? 6/6/2024 3వ తారీఖు గురువు ఉదయిస్తున్నాడు, అస్తంగత్వం నుంచి నివృత్తి పొందుతున్నాడు. మన గురువు కనీసం లైన్లోకి వస్తాడు కదా, ఆ గురుబలం లేకపోవడం వలన ఇవన్నీ జరిగేది. అయితే ఈ ప్రభావం కాస్త కూస్త అమావాస్య దాకా పొడిగించేదానికి అవకాశం ఉంది. అమావాస్య కూడా 5-6 తారీఖులు అమావాస్య గడియలు వస్తున్నాయి. 5వ తారీఖు రాత్రి నుంచే వస్తున్నాయి అమావాస్య గడియలు. కాబట్టి అప్పటిదాకా తప్పదు. 6వ తారీఖు నుంచి లేదా 7వ తారీఖు దగ్గర నుంచి ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి 23/5/2024 నుంచి 6/6/2024 వరకు ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా భీభత్సంగా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా జాగ్రత్తగా ఏం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలపై మన మనసును కేంద్రీకరించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి తెలుస్తుంది. ఈ విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.